డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు మాస్టర్ మార్ ఛానల్. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ నీట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రాప్తికి మీరు అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆల్ ఇండియా కోటాకి అప్లై చేసుకున్న వారు కూడా స్టేట్ కోటాకి తప్పనిసరిగా అప్లై చేసుకోవాలి. మీ మార్క్స్ 550 కంటే అబవ్ ఉన్నప్పుడు మాత్రమే ఆల్ ఇండియా కోటాకి ఎదురు చూడాలి. 570 మార్క్స్ ప్లస్ ఉన్న వారికి గ్యారంటీగా ఆల్ ఇండియా కోటాలో సీటు వస్తుంది. వారందరూ ఆల్ ఇండియా కోటాకి వెళ్ళి ఆల్ ఇండియా కోటాలో సీటు తీసుకోండి. అది మీరు మరొకరికి చేసినటువంటి మేలు అవుతుంది. మీ కింద ఉన్న వారికి సీటు వస్తుంది. ఈరోజు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రాప్తికి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈరోజే సాయంత్రం 5 గంటల నుంచి టైం ఇవ్వటం జరిగింది. మనం ఏదైనా బ్రౌజర్లో అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. drntr.uhsap.in అనే వెబ్సైట్ను ఓపెన్ చేసి మన ప్రైమరీ డీటెయిల్స్ని ఎంటర్ చేయాలి. మీకు ఒక యూజర్ ఐడి క్రియేట్ అవుతుంది. తర్వాత మీరు ఫీ పేమెంట్ చేయాలి. ఓసీ బీసీ క్యాండిడేట్స్కి వితిన్ టైంలో పే చేసినట్లయితే, అంటే ఈరోజు 5 గంటల నుండి 12వ తారీఖు రాత్రి 9 గంటల మధ్యలో మీరు అప్లై చేసి ఫీ పే చేసినట్లయితే ఓసీ బీసీలకు 3000, ఎస్సీ ఎస్టీలకు 2400. ఈ ఫీజు నాట్ రిఫండబుల్. ఒకసారి మీరు పే చేస్తే మళ్ళీ వెనక్కి ఇవ్వటం జరగదు. 13వ తారీఖు ఉదయం 7 గంటల నుంచి 14వ తారీఖు మధ్యాహ్నం 1 గంట మధ్యలో లేట్ ఫీజుతో మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే లేట్ ఫీజు 20,000 కట్టాలి. ఓసీబీసీలు అయితే 23,000, ఎస్సీ ఎస్టీలు అయితే 22,400 చెల్లించి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇది వన్ టైం రిజిస్ట్రేషన్. మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం స్టేట్ కౌన్సిలింగ్లో ఉండదు. ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో ఉంటుంది, కానీ స్టేట్ కౌన్సిలింగ్లో వన్ టైం రిజిస్ట్రేషన్ మాత్రమే, వన్ టైం వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడం మాత్రమే ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా రిజిస్ట్రేషన్ ఇన్ టైంలో చేసుకోండి. లేట్ ఫీకి దూరంగా ఉండండి. ఈ కాంపిటెంట్ అథారిటీ కోటాకి ఎన్ని సీట్లు ఉన్నాయి ఏమిటనేది వాళ్ళు ఇచ్చిన ప్రాస్పెక్టస్లో నీట్గా ఇవ్వటం జరిగింది. ప్రాస్పెక్టస్ డౌన్లోడ్ చేసుకొని చక్కగా చదవండి, అర్థం చేసుకోండి. తర్వాత ఎలిజిబిలిటీ చూసినట్లయితే మొన్న ప్రకటించినటువంటి క్వాలిఫైడ్ లిస్టులో నేమ్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్ ఆధారంగా ఉంటుంది. అయితే ఓసీ క్యాండిడేట్స్కి 50% సైన్స్ సబ్జెక్ట్స్లో ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి 40% ఉండాలి. ఓసీ పీడబ్ల్యూబీడీకి 45% తప్పనిసరిగా ఇంటర్మీడియట్లో వాళ్ళకి ఉండాలి. ఇది టోటల్ కాదు, కేవలం సైన్స్ సబ్జెక్టుల్లోనే ఉండాలి. తర్వాత 17 సంవత్సరాలు లోపు ఉండకూడదు. 31/12/2026 నాటికి 17 సంవత్సరాలు నిండాలి. మ్యాక్సిమం వయసు అంటూ ఏమీ ఉండదు. ఎంత వయసు అయినా సరే ప్రాబ్లం లేదు. ఎంబీబీఎస్ సీట్లు ఈ సంవత్సరం సిద్ధార్థ కాలేజీలో నింపడంలో మరో కొత్త పద్ధతిని ప్రవేశపెట్టారు. గత సంవత్సరం వరకు ఎస్వి రీజన్కి 22%, 46% ఏయూ రీజన్కి, 32% 2 జోన్ల స్టూడెంట్స్ కోసం కేటాయించేవారు. కానీ ఈ సంవత్సరం దాన్ని మళ్ళీ మార్పు చేసి ఏయూ రీజన్కి 65.62%, ఎస్వి రీజన్కి 34.38% కేటాయించారు. 15% నాన్ లోకల్గా, అంటే ఎవరైనా దీనికి అర్హులే, నాన్ లోకల్ కోటాలో దాన్ని ఫిల్ చేయమని కొత్త సిస్టమ్ ప్రవేశపెట్టడం జరిగింది. దీని ప్రాప్తికి సిద్ధార్థ కాలేజీలో ఏయూ రీజన్ వారు 66%, ఎస్వి రీజన్ వారు 34% ఫిల్ చేయటం జరుగుతుంది. లోకల్ క్యాండిడేట్స్ అంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఆంధ్రప్రదేశ్లోనే చదివి ఉండాలి. అది ఏ రీజన్లో చదివిన వాళ్ళు ఆ రీజన్లోనే ఎలిజిబుల్ అవుతారు. ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ శ్రీకాకుళం నుండి ప్రకాశం వరకు ఉంటుంది. అలాగే ఎస్వియు రీజన్ అంటే అనంతపురం, కర్నూలు, చిత్తూరు, కడప, నెల్లూరు, ఈ 5 జిల్లాలు ఎస్వియు రీజన్లోకి వస్తాయి. ఆంధ్రప్రదేశ్లో మినిమం 7 years రెసిడెన్స్ ఉండాలి.
అలాగే స్టడీ ప్రకారం అయితే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే ఇంటర్మీడియట్ ఎక్కడ చదువుకుంటే అదే లోకల్ అవుతుంది. అది కూడా కంటిన్యూషన్గా 4 సంవత్సరాలు ఉండాలి. అందులో క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఏ ఏరియాలో ఉంటే ఆ ఏరియా వాళ్ళకి లోకల్ అవుతుంది. నాన్ లోకల్ కేటగిరీకి ఆంధ్ర యూనివర్సిటీ రీజన్లో, ఎస్వి యూనివర్సిటీ రీజన్లో ఉన్న అందరూ ఎలిజిబులే. అంతేకాకుండా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అదర్ స్టేట్కి చెందిన వారు ఇక్కడ వాళ్ళ పిల్లలు చదువుకున్నప్పుడు కూడా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మినిమం 10 ఇయర్స్ ఇక్కడ రెసిడెన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడ చదువుకున్న ఇక్కడ నాన్ లోకల్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే వివాహమైనటువంటి స్త్రీలు ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఇక్కడికి వివాహం అయితే వాళ్ళు నాన్ లోకల్ కింద అప్లై చేసుకోవచ్చు. క్యాండిడేట్స్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని జాగ్రత్తగా చదవండి. చదివాకే అప్లై చేసుకోండి. తొందర ఏమీ లేదు. 12వ తారీఖు వరకు టైం ఉంది. జాగ్రత్తగా ఇన్స్ట్రక్షన్స్ అన్ని చూసి అప్పుడు అప్లై చేయండి. అందరు క్యాండిడేట్లు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దానికి అన్ని సర్టిఫికెట్స్ని సిద్ధం చేసుకోవాలి. అన్ని సర్టిఫికెట్స్ ఇచ్చారు. ఏవి ఎంత ఉండాలో ఇందులో ఈ నోటిఫికేషన్లో కూడా ఇవ్వడం జరిగింది. చూడండి, లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఎంత సైజులో ఉండాలి ఏంటి అనేది. దీనిపైన మన ఛానల్లో ఒక వీడియో ఉంది. దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. లేదా మన వీడియోస్లో వెతికి చూడండి. మీకు ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే ఈ క్రింద ఇచ్చిన ఈ నెంబర్లకి కాల్ చేసి తెలుసుకోండి. ఇది నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ప్రాప్తికి మీరు NTRUHS అఫీషియల్ సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి సపరేట్గా టైం ఇస్తారు. అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఏపీలో 1 టైం వెబ్ ఆప్షన్స్ కాబట్టి అవి కూడా జాగ్రత్తగా ఒక పేపర్ మీద రాసుకొని సిద్ధం చేసుకుని అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ని ఇచ్చుకోవాలి. అలాగే ఏ కాలేజీని వదలటానికి వీల్లేదు. అన్ని కాలేజీలని మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.